మోక్షమును పొందినవారు కొలిచే మంగళకరమైన నిండునీటి మేఘవర్ణుడు ఆ శ్రీకృష్ణుడి 2 దివ్య పాద పద్మములను చేరాలి అని ఒత్తైన జుట్టుముడి కలిగిన ఈ ఆళ్వారు నాయిక నిండు నీటి సరస్సులో చేపలు తుళ్ళిపడినట్లుగా తన ఎర్రని గీతల కన్నులలో నీరు నింపుకొని తల్లడిల్లుతున్నది. చల్లని తులసిమాలలను ధరించి అగ్నివలే మండే శ్రీచక్రమును చేతగలిగిన స్వామిని దేవతలు సేవిస్తుండగా వేణుగాన మోహితురాలు అయిన అనురాగపు గోపబాల రాధా, సహనమూర్తి అయిన భూదేవి, ఐశ్వర్యవంతురాలు అయిన లక్ష్మీదేవి ముగ్గురు కలిసి నీడవలే వెంట ఉన్న వేళ కాలాగ్ని కంటే వేగము కలిగిన స్వామి వాహనము అయిన గరుత్మంతుడిని వెంబడిస్తూ వెళ్ళిన ఈమె ఒంటరి మనసు ఆ స్వామిని చూసి కుదురుగా ఉండలేక ఆనంద తాండవము చేస్తున్నది. రాక్షసి పూతన పాలను తాగిన స్వామి కిరీటము పైన ఉన్న తులసిని తాకుతూ వస్తున్న ఓ మలయమారుతపు పిల్లగాలి, స్వామివారు అపహరించిన నా ఒంటరి మనసు ఎప్పుడో ఆ స్వామివారి వాహనమైన గరుత్మంతుడితో పాటే వెళ్ళిపోయినది. ఇటువంటి సమయంలో మా మధ్యన తిరుగుతూ మా ప్రాణములను వణికించడము మీకు ధర్మమేనా? అద్భుతమైన చల్లని తులసి వాళ్ళ వాసనను పీలుస్తూ ఆహా, ఇది ఆ స్వామివారు ధరించినదే కదా అని మురిసిపోయే మనసు ఇప్పుడు మా వద్ద లేదే. విశాలమైన పెద్ద పెద్ద కన్నుల ఈ పిల్ల యొక్క విరహపు కాంతి వల్లనేమో చల్లగా వీచే ఉత్తరపు గాలి కూడా వేడిసెగలై వీస్తున్నది. చిగురించిన అందమైన తులసి చల్లదనము కూడా ఆ మంటను పోగొట్టలేకపోతున్నది. మేఘవర్ణుడి వంటి చల్లని వర్షక మేఘము బోరున కురుస్తూ తన సహజమైన ఆకారమును కోల్పోతున్నది. వంగిన బాణములను విరిగిపోయే విల్లును పట్టుకుని తిరిగే రాక్షసుల పాలిట మృత్యువై వేగముగా గరుత్మంతుడిని నడిపే స్వామిపై మదనుడి ప్రతాపముతో విరహముతో కళతప్పి సన్నబడిన ఈమె వలె కాకుండా మీరు మీ ప్రాణములను కాపాడుకోండి. పెద్ద పెద్ద ఎద్దులు నల్లని కాళ్ళగిట్టలతో నేలను తన్నుతూ ఒకదానితో ఒకటి పోరాడుతున్నట్లుగా లోకాన్ని వణికిస్తూ ఉరుముతూ తిరుగుతున్న ఈ వర్షపు మేఘములు నా స్వామి రంగులో ఉన్నాయి అని తెలిసినా కూడా ఆకాశంలోకి తలెత్తి చూడలేకపోతున్నాను. అయ్యో అని విరహపు బాధతో అరుస్తున్న ఈమె అంటున్నది. ఇన్నాళ్ళు మాకు తెలిసినది వేరు, కానీ ఇప్పుడు ఈ తిరుమల వాసులు వివరించి చెప్పిన తరువాత జరుగుతున్న వాటిని మేము కూడా అనుభవించగలుగుతున్నాము. దృఢమైన ప్రకాశవంతపు చక్రముతో విలసిల్లే ఐశ్వర్యవంతుడు అయిన నా స్వామి నివసించే ఆ అద్భుత వైకుంఠములో అందముగా విరబోసిన ఓ పెద్ద పూలతీగ, ఆ స్వామివారిని ఎడబాసి ఎవరు ఉండగలరు? ఆ ఎడబాటును తట్టుకోలేక ఇవిగో నా కన్నులు చూడు, వికసించిన కలువల వలె విచ్చుకొని నల్లని కాంతిని పొంది వాటి నుండి తెల్లని ముచ్చపు కన్నీరు జలజల జారుతుండగా లేడి చూపుల వంటి నా మృదువైన కలువ కన్నులు ఎర్రబడి అందమైన పూలతీగ యొక్క పెద్ద పెద్ద ఆకుల వలె ముడుచుకుంటున్నవి. తిరుమల పక్కన నివసించే పడతుల్లారా, పాపాత్మురాలిని అయిన నేను ఆ మాయాలోలుడు పెడుతున్న బాధ గురించి మీకు ఎంత చెప్పినా ఎందుకు వినట్లేదు? మీదసలు నోరేనా? ఏమిటా గొంతు? ఎంతసేపు మీ మాటలు మీవేనా? నేను నా చిలక ఎంత దీనముగా మా బాధను చెబుతున్నా మీకు అర్థం కావడం లేదా? అందనంత దూరములో ఉన్న వైకుంఠమును వశపరుచుకున్నట్లుగా ఈ లోకములోని మనల్ని కూడా వశపరుచుకున్న ఆ శ్రీకృష్ణుడు తిరిగి వస్తాడు అని బంగారపు కన్నీటి చుక్కలో నిండిన పెద్ద పెద్ద చేపల వంటి చారడెంత కన్నులతో
ఆ స్వామిని ఎడబాసి ఉన్న మేము ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాము. చీల్చే చక్రము కలిగిన నా స్వామి, చల్లని తులసిని ధరించిన ఆ శ్రీకృష్ణుడిని కోరుకుంటూ భక్తి నిండిన నా మనసు వెడుతూ నాకు మిగిల్చిన ఈ సంపదతో నా శరీరము కాంతిహీనముగా మారిపోగా, గుబురుపగ్గా పెరిగిన నా జుట్టు నన్ను బాధ పెడుతూ ప్రతి రాత్రిని ఒక పెద్ద యుగము వలె చేస్తున్నవి. ఎదురులేని కిరణములతో వెలుగుతున్న సూర్యుడు అస్తమించగానే వేగమును పెంచుతూ వచ్చిన నల్లని చీకటి ఈ లోకమంతా చేరిపోయినది. భక్తితో సమర్పించే తులసిని తాకుతో వీచే చల్లని ఉత్తరపు గాలి యుగయుగములుగా నన్ను చీల్చి చెండాడుతున్నట్లు బాధ పెడుతున్నది. బాధతో సన్నబడిన నా చేతిగాజులను జారకుండా ఇక నన్ను కాపాడేవాడు ఎవరున్నారు?